ేషాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సీతారామచంద్రతాభ్యో నమ. క్రోధీనామ సంవత్సరం చివరి మాసం అనగా పాల్గొన మాసం. ఈ యొక్క క్రోధీ సంవత్సరం లోపల క్రోధవంతమై శత్రువులు లేకుండా వెళ్ళాలని, శాంతి సంరక్షణకు బాటలు కొత్త సంవత్సరంలో వేయాలని ఈ పాల్గొన మాసంలో దత్తుని మంత్రం కూడా సమస్త వైరులకు సంబంధించింది కాబట్టి నిష్ఠతో జపం చేసే మాత్రం వైరి నాశన మంత్రం అని తెలియజేస్తున్నాను. సమస్త వైరులు ఉష్కాకి కావాలని కోరుకుందాం. దానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు తెలియజేస్తాను. దత్తాత్రేయుడు వైష్ణవాంశంన అవతరించి దేవతలను, యోగులను, మునులను, ఋషులను, చక్రవర్తులను, శిష్యులను, భక్తులను అందరికీ రక్షణ కల్పించే బాధ్యతను ఇప్పటి వరకు నిర్వర్తిస్తూనే ఉన్నాడు. దేవతలకు వైరులు ఎల్లప్పుడూ రాక్షసులే కాబట్టి వారు ఎంతటి తేజవంతులైనా చాకచక్య వ్యూహంతో వారి తేజస్సుని గ్రహిస్తూ దత్తుడు దేవులచే కానీ ఇతరులచే కానీ పరిమార్చే పని చేయించేవాడు. విష్ణుమూర్తి అనేక మంది రాక్షసులను పరిమార్చినవాడు కాబట్టి ఆ అవతారమే భూమిపై దత్తుడుగా ఉన్నందున దేవేంద్రుని స్వర్గరాజ్యంలో జంబాసురుడు రాక్షసుడు దండెత్తి ఆక్రమించుకుని అతన్ని పారద్రోలాడు. బృహస్పతి ఆజ్ఞచే విష్ణు రూపంలో ఉన్న దత్తుని సహ్యాద్రి పర్వతంపై ఉన్నందున అతన్ని శరణు వేయడమని ఆ బృహస్పతి పంపించాడు. దేవేంద్రుడు శరణు పొందగా వామాంకమున గల దత్తుడు ఎన్నో పరీక్షలు పెట్టి చివరకు తృప్తిపడి రాక్షసుని నా వద్దకు వచ్చే విధంగా చేస్తే నీ కోరిక సఫలమవుతుంది అని వరమిచ్చాడు. అందుకే ఇంద్రుడు మళ్ళీ దండెత్తి యుద్ధం చేస్తూ పారిపోగా వెంబడించాడు రాక్షసుడు. అలా దత్తుని వద్దకు శరణు రాగానే ఆ రాక్షసుడు కూడా చేరే వరకు దత్తుని వద్ద గల స్త్రీని చూసి మోహితుడై ఆమె వద్దకు రాక్షసుడు వెళ్ళేటువంటి వాడైనాడు. ఈ విధంగా లక్ష్మి పారిపోసాగింది. రాక్షసుడు ఇంద్రుడిని వదిలి లక్ష్మి వెంట పరుగు తీసేసరికి ఇదే సమయమని ఇంద్రునికి జంబాసురుడి మీద దండెత్తమని చెప్పేసి వధ చేయించాడు. ఈ విధంగా స్వర్గమును ఇంద్రునికి లభింపజేశాడు. తన భక్తుల శత్రువులు ఎవరున్నా వారిని నిశ్చేజము చేస్తూ కాపాడి తన హృదయంలో ఉంచుకునేవాడు. అదే ప్రకారంగా ఆయువనే మహారాజు కూడా దత్తభక్తుడు అయినప్పటికీ ఆ దత్తుని ఎన్నో కఠినమైన పరీక్షలు ఎన్నో ఎదుర్కొన్నాడు. ఎందుకంటే తనకు సంతానం కలగనందున తన రాజగురు ఆజ్ఞచే దత్తుని యొక్క అనుగ్రహం పొంది వీరాదివుడైన కుమారుని పొందాలని వచ్చినప్పుడు ఆ విధంగా పరీక్షలు, వేధింపులు, తిరస్కారాలు ఎన్నో రకాలుగా పరీక్షించినా నిరాశపడక పట్టిన పట్టు వీడొక సేవలను తన రాజ్యంను, ప్రజలను వదిలివేస్తూనే ఉండిపోయాడు. చివరికి దత్తుని అనుగ్రహం సంపాదించడం వల్ల భార్య గర్భవతి అయింది. అదే సమయంలో ఉండాసురుడు అనే రాక్షసుని కూతురు చెలికత్తెలతో విహారానికి రాగా అక్కడ కొంతమంది వేగుల చేత పుట్టబోయే రాజకుమారుడు తన తండ్రి చావుకు కారణం కావగలడన్న వార్తను విని తండ్రికి తెలియజేసింది. వాడు కోపంతో గర్భంలోని శిశువుని హతమార్చాలని ఎన్నో మాయలు చేసినప్పటికీ కూడా దత్తకృప వలన రక్షింపబడ్డాడు. ఒక సుముహూర్తాన రాజు భార్య ఆ కుమారుని కన్నది. కొన్ని రోజులకు రాక్షసుని తెలిసిన తర్వాత ఆ మాయతో ఆ పిల్లవాడిని ఎత్తుకొని తన రాజ్యానికి వచ్చి భార్యకిచ్చి ఆ పిల్లవాని మాంసంను వండించి పెట్టు అని చెప్పేసి భార్యకిస్తే ఆ భార్య వంటవానికి ఇచ్చింది. ఆ వంటవాడు బాలుని తీసుకుపోయి కత్తితో సంవరించాలని వరకు కత్తి 2 ముక్కలైపోయింది, కానీ వానికి ఏమీ ఇది కాలేదు. అందుకొరకే వాడు భయపడిపోయి దైవాంశ సంపతుడుగా ఉన్నాడు అని చెప్పేసి అది ముని ఆశ్రమంలో ఉన్న వశిష్ఠుడి ఆశ్రమం ముందు ఆ పిల్లవాడిని వదిలి వచ్చేసారి. తర్వాత రాక్షసుడికి జీక మాంసం వండి వాడికి కోరిక తీర్చినారు. ఈ విధంగా ఆ పిల్లవాడు వశిష్ఠుడి ఆశ్రమం ముందర ఉంటే వశిష్ఠుడు అతన్ని చూచి దివ్య దృష్టితో తెలుసుకొని ఈ పిల్లవాడిని తన వద్దే ఉంచుకున్నాడు. అన్ని విద్యలు నేర్పుతూ ఉపనయనం చేసి సర్వ విద్యలు నేర్పినటువంటి వాడై కొన్ని రోజులు సంవత్సరాల మట్టుకు 8 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లవాడైన తర్వాత అతనికి సర్వ విద్యల్లో నిష్ణాతునిగా చేసినాడు.
అయితే కొన్ని రోజులకు ఆ ఉండాసురుడు అనేటువంటి రాక్షసుని చెర లోపల అశోక సుందర్ అనేటువంటిది ఉన్నది కాబట్టి వాని బాధలు అధికమైపోయి అందరినీ బాధించే వరకు అప్పుడు వశిష్ఠుడు ఆ పిల్లవాడిని ఆజ్ఞ ఇచ్చి ఆ రాక్షసుని చంపి వాళ్ళని చెరసాల్లో ఉన్నటువంటి విడిపించుకొని తీసుకురామని చెప్పేసి ఈ విధంగా ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఆ ఆ పిల్లవానికి నహుషుడు అని పేరు పెట్టినవాడు కాబట్టి ఆ నహుషుడిని దండయాత్రకు పంపించాడు. ఇక్కడ రాజు రాణి దంపతులు ఆ పిల్లవాడిని ఎత్తుకొని పోయినారు కాబట్టి ఎంతో దుఃఖంతో భారంతో ఉన్నప్పటికీ కొన్ని రోజులకు తండ్రి దత్తుడు భక్తుడు కాబట్టి దత్తుడు లేవల్ల మన పిల్లవాడు ఎక్కడున్నా కానీ క్షేమంగా ఉండగలడు, మన దగ్గరికి ఎట్లయినా వచ్చేటువంటి వాడు అవుతున్నాడు ధైర్యం భార్యకి చెప్పినటువంటి వాడై కాలం గడిపేస్తున్నటువంటి వాడు. ఈ విధంగా ఆ నవశుడు అనేటువంటి వాడు ఆ యొక్క ఉండాసురుని పై దండెత్తి వాడిని హత్య చేసి వధ చేసి తిరిగి అశోక సుందరిని తీసుకుని వచ్చి వశిష్ఠుని ముందు ఉంచాడు. ఉంచిన తర్వాత ఆ వశిష్ఠుడు ఆజ్ఞ ప్రకారం వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి తర్వాత ఆ పిల్లవాడికి తన తల్లిదండ్రులు ఎవరో తెలియజేసి తీసుకొని వెళ్ళి ఆ వాళ్లకు పిల్లవాడిని కోడలతో సహా అప్పగించాడు. ఈ విధంగా ఆయు మహారాజు తన పిల్లవాడు దత్తుడు చేసినా చేయకున్నా తాను కాబట్టి ఆ యొక్క దత్తుడు ఆయు మహారాజు యొక్క కృపతోటి అతని సంతానంను కాపాడి ఈ విధంగా రక్షణ చేసినటువంటి వాడు కాబట్టి ఎలా సంతానానికి కూడా ఎలా రక్ష ఉండగలడో మనకు చూపించాడు. అంటే అలాగే వైరుల తేజోహరణం గావించినాడు. ఈ విధంగా ఆ దేవేంద్రుడి వైర్య ఎవడు ఉన్నప్పటికీ రాక్షసుడు, అదే ప్రకారంగా ఆయు మహారాజు ఈ నవశుని యొక్క వైర్యం ఎవడు ఉన్నాడో ఉండు అన్నటువంటి రాక్షసుడు. ఈ విధంగా వాళ్ళ యొక్క వైరులను కూడా దత్తుని కృప వలన అందరినీ పరిమార్చాడు. అదే ప్రకారంగా నర్మదా నదిలో రావణాసుడు నర్మదాలో తన దశాస్త్రాలతో పరివారంతో స్నానం చేస్తూ జలక్రీడలాడుతుండగా కొంతసేపు అయిన తర్వాత అదే నది పైభాగంలో కార్తవీర్య చక్రవర్తి తన పరివారంతో నదిలో స్నానం చేస్తున్నాడు. తన 1000 చేతులతో జలాలను ఆపగానే కిందికి ప్రవాహం చాలా తగ్గిపోయింది. రావణాసుడికి ఎందుకో కోపం వచ్చి స్నానానికి నీళ్లు తక్కువైనందుకు కారణం తెలుసుకోవాలని ముందుకు వచ్చి చూస్తే కార్తవీర్యాలను వల్ల ఆగిపోయిందని తెలుసుకొని గర్వం అహంకారంతో రాజును స్నానానికి విఘాతం కలిగినందుకు అతను శిక్షిస్తానని యుద్ధానికి ఆహ్వానించాడు. కానీ ఏం లాభం, ఓడిపోయి ఆ రాజుకు చిక్కాడు. కార్తవీర్యాడు రావణాసుడిని బంధించి ఈడ్చుకొని పోయి తన చెరసాల్లో పడేశాడు. ఎన్నో రోజుల తర్వాత రావణాసుని తాత పులస్త్య మహాముని ప్రార్థించగా రావణుని బుద్ధిగా ఉండవని వదిలేశాడు కార్తవీర్యాడు. ఆనాటి చక్రవర్తుల నుండి ఈనాటి పామర జనాల భక్తుల వరకు వారి వైరులు కానీ దుష్టుల శక్తులు కానీ ఏదైనప్పటికీ కూడా గుండెలు గుబేరమనిపించేటంటే ఇవి నిస్సందేహంగా వారి భక్తులను కాపాడుతూ సర్వకాలము వారిని వారి పిల్లలకు రక్షణ కల్పిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క మాసం లోపల మనము జపం చేసేటువంటి మంత్రము సర్వవైరి తేజో హృతే నమ, ఓం రామ్ సర్వవైరి తేజో హృతే నమ, ఓం రామ్ సర్వవైరి తేజో హృతే నమ. ఈ యొక్క జపమును అతని యొక్క కారుణ్యం జపించి అతని యొక్క కారుణ్య రూపాన్ని ఈ నామంలో మనము పొందుదాము. అందుకొరకే మీరందరూ కూడా నిష్టగా దీన్ని జపించండి. సర్వే జన సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.